స్మార్ట్ బుట్ట బొమ్మ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇందుకు కానీ ఇక్కడ నేను ఒక 2 కేజీల వరకు టమాటాలని తీసుకున్నాను. బాగా దోరగా ఉన్న టమాటాలు అయితే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ టమాటోస్ని బాగా వాటర్తో క్లీన్ చేసేసి తడి లేకుండా మనం తుడుచుకొని ఇంట్లోనే నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న టమాటోస్ అన్నిటిని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మనం మూతని పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి టమాటోస్ అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి. ఇలా మనకి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇందులో మనం పులుపు కోసం 100 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకుంటున్నాం. సో చింతపండులో ఎలాంటి తొనలు కానీ ఎలాంటి పిచ్చలు కానీ లేకోకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం టమాటో యొక్క పులుపుని బట్టి చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చు. తక్కువ పులుపు ఉంటే ఇంకాస్త చింతపండుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తంగా అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఇలా మెత్తగా టమాటా అనేది పేస్ట్‌లా గుజ్జులాగా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని వేయించాలి. ముందుగా మెంతులు వేయించండి. తర్వాత ఆవాలు వేయించండి. ఇదంతా కూడా మనం సిమ్‌లోనే రోస్ట్ అనేది చేసుకొని ఇవి మనం చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదే పౌడర్‌లోకి మనం ముందుగా కూల్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది యాడ్ చేయండి. టమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 3/4 కప్పు వరకు అంటే 1/4 కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కారం 100 గ్రాముల వరకు ఎండు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 కేజీల టమాటాలకి 100 గ్రాముల కారం సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకాస్త కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కాస్త ఉప్పు అనేది ఎక్కువ వేస్తే మనకి పచ్చడి నిలువ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తంగా కలిసేలా కలుపుకోండి. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే లాస్ట్‌లో రుచి చూసి ఇంకాస్త ఉప్పు, కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పోపు కోసం 10-12 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసి అది కాస్త హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఇందులోకి 8-10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 ఎండు మిరపకాయల్ని కూడా తుంచి వేసుకోండి. ఇందులోకి ఒక 4 రెమ్మల పాటు కరివేపాకును కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇది కాస్త మనకి ఆయిల్ అనేది కూల్ అవ్వాలి. సో ఇది కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది మొత్తంగా వేసి ఆయిల్‌కంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇది మనకి దోసలోకి కానీ, ఇడ్లీ, వేడి వేడి అన్నం, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు బయట పెట్టుకుంటే 4 నెలలు, ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా నా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.